ఫూల్, ఇక్కడ కూడా దాపరించాడు. ఎవరు లత? ఎవరో ఆడపిల్ల కంటపడితే చాలు అంట కాగే రకం. ఎలా శేఖర్, నీకేవో దెబ్బలాంటి తగిలాయట? వీరు మనవాళ్లేలే. నాకు దెబ్బలు తగిలి దిక్కులేని పక్షుల నడి రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు. ఇదిగో శేఖర్ గారు, ఆడపిల్లలు వెడుతుంటే వెంట పడవద్దని మీ ఫ్రెండ్కి బుద్ధి చెప్పండి. చూడు శేఖర్, ఆడపిల్లలకి అంత అహం పనికిరాదని నువ్వేనే చెప్పరా. ఏమిట్రా, ఏం జరిగింది? అబ్బాయి, అసలు ఏం జరిగిందంటే ఆవిడేమో రిక్షాలో వస్తున్నారా, నేను కూడా రిక్షాలో వస్తున్నాను. ఏదో ట్రాఫిక్ రద్దీ ఉండి కర్మంజాల కాసేపు పక్కన రావాల్సి వచ్చింది. సూటీ పోటీ మాటలతో పాటలు కూడా పాడవలసి వచ్చిందా? ఏదో పాడేనే అనుకోండి. కుర్రాన్ని అందమైన ఆడపిల్ల కనిపించింది. వెధవది నోరు ఊరుకోలేదు. అంత మాత్రాన చెప్పు మీద చెప్పు విసురుతారా? ఒక చెప్పు తీసుకెళ్తుంటే రెండో చెప్పు మోసుకెళ్ళమన్నాను, తప్పే ఉంది? తప్పులేదంటారు. నేను కాబట్టి ఫోన్లో ఏదో ఆడపిల్ల కదా అని దులిపేసుకొని ఎక్కడన్నా కనపడకపోతుందా, నా మంచితనం గ్రహించకపోతుందా అని భద్రంగా ఈ పాదుకల్ని పూజా మందిరంలో పెట్టి పూజిస్తున్నాను. మీరు నా మాట నమ్మాలి. తీసుకోండి. ఇన్నాళ్ళు మీకోసం నిరీక్షిస్తూ భరతుడు రామభద్రుడి పాదుకలు చూసుకున్నట్లు మీ చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నాను. ఇంకా నయ్యం, గుచ్చి మెళ్ళో వేసుకోలే. ఏవండోయ్, తట్టక ఊరుకున్నాడు కానీ మీరు వాపస్ చేస్తే మావాడు నిజంగా ఆపరేట్ చేస్తాడు. ఒరే, అంత అదృష్టమే అబ్బితే మెళ్ళో వేసుకోవడం కాదు, తల మీద పెట్టుకుని తిరుగుతాను. మీరు నా మాట నమ్మాలి. నమ్మాం మహాశయ. ఇక మేము వెళ్ళొస్తామండి. ఏమైనా కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్స్. ఏవండోయ్, మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ అభాగ్యుని కాస్త చూసి పెడుతూ ఉండండి. అలాగే. రావసు, రా లత. ఆనంద్, సిగరెట్ ఇవ్వరా. ఒరే శేఖర్, నీ పని భలే బాగుందిరా. ఏంట్రా? చీటికి మాటికి దెబ్బలు తినడం, చక్కగా ఆడపిల్లలతో సేవ చేయించుకోవడం. అదృష్టం అంటే నీదేరా బ్రదర్. ఏంట్రా, ఏం అదృష్టమో ఏమో, దెబ్బలతో చస్తుంటాను. చస్తే మాత్రమే. అందమైన అతివలు ఒకరి వెనక ఒకరు ఇట్టే అతుక్కుంటున్నారు. నేను ఒకరు, ఇద్దరు, ముగ్గురు, అబ్బా రేపు ఎంతమంది అవుతారు ఆ పెరుమాళ్ళకే ఎరుక.